1980 సెప్టెంబర్ 9వ తేదీ చీకటి రాత్రి ఒక సూపర్ సైజ్ కార్గో షిప్ పసిఫిక్ మహాసముద్రంలో అలలతో పోరాడుతుంది. టైటానిక్ కంటే పెద్దది. 16 అంతస్తుల ఎత్తు ఉన్న ఈ షిప్ను స్టీల్ కోటగా పిలిచినా తప్పులేదు. కానీ కేవలం కొన్ని గంటల తర్వాత దాని జాడ లేకుండా పోయింది. రేడియో సిగ్నల్ రాలేదు. సముద్రంలో డెబ్రిస్ కూడా దొరకలేదు. లక్షల టన్నుల బరువు ఉన్న ఈ షిప్ ఎలా సడన్గా జాడ లేకుండా అదృశ్యమైంది. ఆఫీసర్స్ 20 సంవత్సరాల పాటు ప్రపంచానికి ఒకే సమాధానం చెప్పారు: షిప్ మునిగిపోయిందని. కానీ స్టాఫ్లో ఒకరి తండ్రి నిజాన్ని వెతకడం స్టార్ట్ చేసినప్పుడు సముద్ర లోతులో దాగిన నిజం అందరి కళ్ళు తెరిపించింది. అదేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. 1980 సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం పసిఫిక్ మహాసముద్రం లోతైన అలలను చీల్చుకుంటూ ఒక భారీ కార్గో షిప్ MV డర్బిషైర్ జపాన్ వైపు బయలుదేరింది. అదే సమయంలో ఈస్ట్ డైరెక్షన్ నుండి మరో భయంకరమైంది దాని వైపు వస్తుంది. అది టైఫూన్ ఆర్కిడ్. గంటకు మరింత ప్రమాదకరమవుతున్న తుఫాను. MV డర్బిషైర్ గత 8 వారాలుగా కంటిన్యూస్గా ప్రయాణిస్తుంది. కెనడాలోని ఐరన్ మైన్ నుండి 150,000 టన్నుల ఐరన్ ఓర్ను తీసుకుని అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. ఆఫ్రికా యొక్క సౌత్ తీరం గుండా వెళ్లి ఇండియన్ ఓషన్ అలలను దాటుకుంటూ చివరిగా గమ్యస్థానానికి దగ్గరైంది. ఓడలో 42 మంది ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తులు, ఇంజనీర్స్, హెల్పర్స్, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు తమ ప్రయాణం యొక్క చివరి కొన్ని గంటలను లెక్కబెడుతున్నారు. కానీ విధి వేరే విధంగా నిర్ణయించింది. షిప్ కెప్టెన్ జెఫ్రీ అండర్ హిల్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ఈ మిషన్కు బాధ్యత ఆయన్నే వహించాడు. అతని భార్య ఇంగ్లాండ్ నుండి జపాన్కు వచ్చింది. కానీ వాళ్ళ కలయిక ఇప్పుడు కలగానే మిగిలిపోయింది. కెప్టెన్ అండర్ హిల్ రోజుల తరబడి వాతావరణ రిపోర్ట్స్ పైన ఆధారపడ్డాడు. తన కెరీర్లో ఇలాంటి తుఫాన్లను చాలా చూశాడు. డర్బిషైర్ టైఫూన్ను సులభంగా ఎదుర్కోగలదని అతనికి నమ్మకం ఉంది. ఆ టైంలో సేఫ్గా ఉన్న పోర్ట్ చాలా దూరంలో ఉంది. కాబట్టి ఆ తుఫాన్తో పోరాడడమే చివరి మార్గం. కెప్టెన్ వేగాన్ని తగ్గించి షిప్ డైరెక్షన్ను అలల వైపు కొద్దిగా మార్చాడు. తుఫాన్ సమయంలో ఓడలు సాధారణంగా ఇలానే చేస్తుంటాయి, స్టెబిలిటీ కోసం. అంతేకాక కెప్టెన్ ఒక అత్యవసర మెసేజ్ని పంపాడు. పరిస్థితిని వివరించి షిప్ యొక్క ప్రస్తుత ప్లేస్ని కూడా పంపాడు. కానీ తుఫాను మరింత పెరిగిపోతుంది. అలలు 10 మీటర్ల కంటే ఎత్తుగా ఎగిసి పడుతున్నాయి. కొన్ని అలలు డర్బిషైర్ పొడవుకి సమానంగా ఉన్నాయి. 1000 అడుగుల పొడవుతో డర్బిషైర్ టైటానిక్ కంటే పొడవైంది, వెడల్పైంది. 16 అంతస్తుల బిల్డింగ్ ఎత్తుంటుంది. ఇది సాధారణ షిప్ కాదు, మోడర్న్ స్టీల్ కోట. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన సముద్రాలను ఎదుర్కొనేందుకు నిర్మించారు. అందుకే కెప్టెన్కు టైఫూన్ ఆర్కిడ్ సాధారణ విషయంగా అనిపించింది. కానీ సముద్ర చీకటి లోతుల్లో ఏం జరగబోతుందో ఎవ్వరూ ఊహించలేదు. ఆ రాత్రి మరో 2 షిప్స్ కూడా ఈ టైఫూన్తో పోరాడాయి. కానీ నెక్స్ట్ రోజు ఉదయం అవి సేఫ్గా పోర్ట్కి చేరాయి. కానీ MV డర్బిషైర్ జాడ అయితే దొరకలేదు. ఈ స్టీల్ కోట సడన్గా జాడ లేకుండా అదృశ్యమైంది. వచ్చే 20 సంవత్సరాల పాటు ఆ రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికి అర్థం కాలేదు. 1980 సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం డర్బిషైర్ చివరి రేడియో మెసేజ్ పంపింది. ఆ తర్వాత ఎటువంటి డిస్ట్రెస్ కాల్ లేదు, చివరి మెసేజ్ కూడా లేదు. తర్వాత 6 రోజుల పాటు భయంకరమైన సైలెన్స్. షిప్ ఓనర్స్ కూడా దాన్ని అదృశ్యమైందని రిపోర్ట్ చేయలేదు. బహుశా వాళ్ళకి రేడియో సంబంధం తెగిపోయిందని, డర్బిషైర్ మళ్ళీ సముద్ర తీరంలో కనిపిస్తుందని నమ్మకం ఉండి ఉండొచ్చు. కానీ కొన్ని రోజులు గడిచినా డర్బిషైర్ గురించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. సెప్టెంబర్ 15న మొదటిసారి షిప్ అదృశ్యమైన విషయం ఆందోళన కలిగించింది. ఇంటర్నేషనల్ సెర్చ్ మిషన్ స్టార్ట్ అయింది. హెలికాప్టర్స్, విమానాలు, నావల్ షిప్ సముద్రంలో డర్బిషైర్ చివరి ఆచూకీ ఉన్న ప్లేస్ని జాగ్రత్తగా సెర్చ్ చేస్తున్నాయి. కానీ ఇంత పెద్ద షిప్ యొక్క చిన్న డెబ్రీ కూడా తేలుతూ కనిపించలేదు. 6 రోజుల తర్వాత సెర్చ్ ప్రోగ్రామ్ స్టాప్ చేశారు. ఆఫీసర్ సముద్రం దాన్ని మింగేసిందని చెప్పి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేసుని క్లోజ్ చేశారు. ఈ కాలంలో జాబ్స్ కొట్టడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు ఆ జాబ్స్ను కాపాడుకోవడం దానికంటే కష్టంగా మారింది. దీనికి రీజన్ ఏఐ వచ్చినప్పటి నుండి నిరుద్యోగులకు మాత్రమే కాదు, ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. నిజానికి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా అదే ఏఐ. ఒకసారి ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ ఏమన్నారు చూడండి: ఏఐ వోంట్ టేక్ యువర్ జాబ్ బట్ సమ్వన్ యూజింగ్ ఏఐ విల్. అంటే ఏఐ మీ జాబ్ తీసుకోదు, కానీ ఏఐను ఉపయోగించేవాడు తీసుకుంటున్నాడు అని. దీన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏఐకు సంబంధించి ఏ కోర్స్ నేర్చుకున్నా మీ జాబ్ సెక్యూర్ అయినట్టే. ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కెరీర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది జనరేటివ్ ఏఐ అని చెప్పక తప్పదు. ChatGPT, జెమినై దగ్గర నుండి మొన్న వచ్చిన DeepSeek వరకు మీరు చూసుకుంటే ఏఐ అనేది ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. ఓడిన్ స్కూల్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ ICT అకాడమీ ఆఫ్ IIT గువాహటితో కొలాబరేట్ అయ్యి అందిస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్ ఇది. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సును నేర్పిస్తారు. అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కు పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది.
ఇవి చేయడం మూలంగా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ను కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటి నుండి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది మీకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుండి అలుమ్ని స్టేటస్ కూడా లభిస్తుంది. వీటన్నిటి వల్ల మీ సీవీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గువాహటి క్యాంపస్ను విజిట్ కూడా చేయొచ్చు. అంతేకాదు మీరు ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ నుండి డెడికేటెడ్ జాబ్ అసిస్టెంట్స్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెఫరల్లో హెల్ప్ అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా లభిస్తాయి. వీళ్లకు 600కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనివల్ల మీకు ఒక లీడింగ్ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజ్ పైన 20,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. అలాగే ఫీ కట్టుకోవడానికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 27కి స్టార్ట్ అవబోతుంది. ఇలాంటి మంచి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఎంవీ డర్బిషైర్ స్టాఫ్ కుటుంబాలు అనేక రిక్వెస్ట్ పంపిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదని మాత్రమే చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఈ సమాధానం అంతగా నచ్చలేదు. ఏదో కావాలనే దాస్తున్నారని వాళ్ళు భావించారు. ఎంవీ డర్బిషైర్ బ్రిటన్లోని పాపులర్ స్వాన్ హంటర్ షిప్ యార్డ్లో కేవలం 4 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టీల్ జాయింట్. ఇది 150,000 టన్నుల కంటే ఎక్కువ సరుకుని మోసుకెళ్లగలదు. 20 సంవత్సరాల క్రితం షిప్స్ కంటే 4 రెట్లు ఎక్కువ లోడ్ తీసుకెళ్లగలదు. కానీ ఈసారి విషయం కేవలం సైజ్ గురించి మాత్రమే కాదు, డిజైన్ కూడా కొత్తది. డర్బిషైర్ ఒక ఓబియో క్యారియర్. ఒకవైపు ఆయిల్, మరోవైపు ఐరన్ ఓర్ని మోసుకెళ్లగల అడ్వాన్స్డ్ షిప్. దీని మెయిన్ ప్రయోజనం షిప్పింగ్ ఖర్చుల్ని తగ్గించడం. ఆయిల్ డెలివరీ చేసి తిరిగి ఐరన్ ఓర్ని తీసుకొస్తుంది. అంటే షిప్ ఎప్పుడు ఖాళీగా తిరిగి రాదు. కంపెనీకి లాభం తెస్తూనే ఉంటుంది. ట్రెడిషనల్ షిప్స్తో పోలిస్తే ఎంవీ డర్బిషైర్ 30% ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలదు. ఇది బ్రిడ్జ్ క్లాస్ షిప్స్లో ఒకటి. ఆ టైంలో ప్రపంచంలోనే అలాంటి 6 షిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని బ్రిటన్లోని స్వాన్ హంటర్ షిప్ యార్డ్ నిర్మించింది. ఆ టైంలో ఈ కంపెనీ అనేక ఛాలెంజెస్ను ఎదుర్కొంది. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియా షిప్ యార్డ్లు అదే షిప్స్ను చీప్గా త్వరగా నిర్మిస్తున్నాయి. ఒకప్పుడు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో రాజ్యం ఏలిన స్వాన్ హంటర్ ఇప్పుడు జాపనీస్, సౌత్ కొరియా కంపెనీస్ ఒత్తిడిలో ఉంది. వాళ్ళు ఖర్చుల్ని తగ్గించడం స్టార్ట్ చేశారు. బహుశా ఇక్కడే డర్బిషైర్ మునిగిపోవడానికి కారణం దాగి ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అనేక ఇళ్లలో చీకటి నిండింది. కానీ ఒక వ్యక్తికి ఇది కేవలం నష్టం కాదు, ఒక మిషన్గా మారింది. పీటర్ రెడ్యార్డ్ తన కొడుకును డర్బిషైర్లో కోల్పోయాడు. కానీ పీటర్ కేవలం తండ్రి మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్డ్ షిప్ సర్వేయర్. సముద్రం షిప్ అనాలిసిస్లో తన జీవితాన్ని గడిపాడు. పీటర్ స్వయంగా రంగంలోకి దిగినప్పుడు షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. 1982లో డర్బిషైర్ అదృశ్యమైన 18 నెలల తర్వాత టైనీ బ్రిడ్జ్ అనే మరో బ్రిడ్జ్ క్లాస్ షిప్ నార్త్ సీ తుఫాన్తో పోరాడుతూ షిప్ సూపర్ స్ట్రక్చర్ ముందు భాగంలో స్టీల్లో పగులు ఏర్పడ్డాయి. కెప్టెన్ ఇమీడియట్గా వేకెన్సీ ఆర్డర్ ఇష్యూ చేయడంతో స్టాఫ్ని ఎయిర్ లిఫ్ట్ చేసి రక్షించారు. ఈ ఇన్సిడెంట్లో షిప్ని కాపాడడం అద్భుతంగా ఉంది. బహుశా ఈసారి నిజం బయటపడాలని ప్రకృతి కూడా కోరుకుందేమో. పీటర్ ఆ షిప్ని జాగ్రత్తగా చెక్ చేసినప్పుడు ముందు భాగంలో పగుళ్లు ఏర్పడినట్లు తెలిసింది. కొన్ని పేపర్స్ను చదివిన తర్వాత ఈ ఒక్క షిప్లోనే కాదు, అన్ని బ్రిడ్జ్ క్లాస్ షిప్స్లోనూ పగుళ్లు ఏర్పడ్డాయని తెలిసింది. ఈ పగుళ్లు ఒకే ప్లేస్లో ఏర్పడుతున్నాయి. ఈ షిప్స్ను సైలెంట్గా రిపేర్స్ కోసం పోర్టుకు పంపుతున్నారు. అంతేకాక పీటర్ మరో షాకింగ్ విషయాన్ని కూడా కనుక్కున్నాడు. ఈ షిప్స్ అసలు డిజైన్ ప్లాన్ ప్రకారం నిర్మించబడలేదు. కొన్ని భాగాలు తొందరపాటులో అసలు డిజైన్కు డిఫరెంట్గా తయారు చేశారు. పీటర్ చేతికి ఇప్పుడు డర్బిషైర్ ఎంక్వైరీను తిరిగి తెరవగల సాక్ష్యం దొరికింది. పీటర్ ఈ సాక్ష్యాలన్నింటినీ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు పంపాడు. కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా డర్బిషైర్ మునిగిపోవడం పైన సరైన ఎంక్వైరీ జరిగిందని, కొత్త ఎంక్వైరీకు ప్లాన్ లేదని చెప్పారు. ఆఫీసర్స్ చెవులు మూసుకున్నారు. కానీ చనిపోయిన వారి కుటుంబాలు నోరు విప్పాయి. 1984లో వాళ్ళు డర్బిషైర్ ఫ్యామిలీ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. దీని ఏకైక లక్ష్యం నిజాన్ని బయటపెట్టడం. 1986 నవంబర్లో కౌలూన్ బ్రిడ్జ్ అనే మరో బ్రిడ్జ్ క్లాస్ షిప్ ఐర్లాండ్ తీరంలో సముద్రంలో పగుళ్ల కారణంగా గ్రౌండ్ అయింది. అట్లాంటిక్ మహాసముద్రం కఠినమైన అలలను దాటుతుండగా ఇప్పటికే బలహీనమైన దాని హల్లు సముద్ర దెబ్బలను తట్టుకోలేకపోయింది. కౌలూన్ బ్రిడ్జ్ 6 బ్రిడ్జ్ క్లాస్ షిప్స్లో పీటర్ కనుక్కున్న ప్రత్యేక రిపేర్స్ జరగని చివరి షిప్. ఈసారి బ్రిటిష్ ప్రభుత్వం సైలెంట్గా ఉండలేదు. కొత్త ఎంక్వైరీని స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. పీటర్ ఇతర కుటుంబాలకు ఒక ఆశా కిరణం కనిపించింది. తర్వాత 6 నెలల పాటు డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఈ ఎంక్వైరీలో తమ అభిప్రాయాలను చెప్పారు. కొందరు డిజైన్ను నిందించారు, మరికొందరు సముద్రాన్ని. కానీ ఈ ఎంక్వైరీలో పీటర్ సాక్ష్యాలపైన ఎటువంటి దృష్టి పెట్టలేదు. స్ట్రక్చర్ ఫెయిల్యూర్ని ఇండికేట్ చేసే అతని సాక్ష్యాలను చాకచక్యంగా పక్కన పెట్టారు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఎంవీ డర్బిషైర్ బ్రిడ్జ్ క్లాస్ షిప్స్లో స్ట్రక్చరల్ ఫెయిల్యూర్కి సాక్ష్యం లేదని తెలిపింది. డర్బిషైర్ కేవలం సముద్రాల బారిన పడిన మరో షిప్గా చెప్పారు. సంవత్సరాల తరబడి ఈ పోరాటం సాగించిన కుటుంబాలకు ఈ రిపోర్ట్ నిజంగా బాధాకరం అనిపించింది. రెండో ఎంక్వైరీ తర్వాత కుటుంబాల ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది.
వాళ్ళ ఏకైక వాదన డర్బిషైర్ రహస్యం సముద్రంలో కాదు సిస్టంలో దాగి ఉందని. కానీ ఆ కుటుంబాలు ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1994లో ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్తో కలిసి ఒక ప్రైవేట్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఈ మిషన్ ఖర్చుల్ని భరించారు. 14 సంవత్సరాల తర్వాత ఎంవి డర్బిషైర్ను సముద్రంలో వెతకాలని ప్లాన్ చేశారు. ఇంట్రెస్టింగ్గా కేవలం 23 గంటల్లో సముద్ర సర్ఫేస్ నుండి 4 కిలోమీటర్ల లోతులో డర్బిషైర్ను ఒకే ఒక్క ముక్కగా కనుక్కున్నారు. ఇది నిజంగా గొప్ప విజయం. ఈ రహస్యాన్ని ఛేదించడానికి సముద్రంలో షిప్ యొక్క ప్రతి భాగాన్ని ఫోటో తీశారు. తర్వాత 6 సంవత్సరాల పాటు ఎంక్వైరీ కొనసాగింది. 6 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ నిజాన్ని క్లియర్గా బయటపెట్టింది. షిప్ ముందు భాగంలో బోసన్ స్టోర్ అనే స్టోర్ రూమ్ ఉంటుందని తెలిసింది. ఈ స్టోర్ రూమ్లో డెక్ మెయింటెనెన్స్కు అవసరమైన ముఖ్యమైన ఎక్విప్మెంట్, తాళ్లు, టూల్స్, గొలుసులుంటాయి. ఆ రాత్రి తుఫాన్లో డర్బిషైర్ అలల్లో ఊగిసలాడుతూ ఉండగా అసలు డిజైన్ ప్రకారం నిర్మించిన బోసన్ స్టోర్ తలుపులు ఒక్కసారిగా విరిగిపోయాయి. నీళ్లు లోపలికి వచ్చాయి. వేలాది గ్యాలన్స్ నీరు బోసన్ స్టోర్లో నిండడంతో ఓడ ముందు భాగం బరువెక్కి మరింత నీటిలోకి జారిపోయింది. అలలు మరింత ఎత్తున ఢీకొన్నాయి. దీంతో వెంటిలేటర్లు విరిగి వాటర్ మెషినరీ గదిలోకి ప్రవేశించింది. డర్బిషైర్ ముందు భాగం మరింత వంగిపోయింది. ఒక భారీ అలలు టెన్నిస్ కోర్ట్ సైజులో ఉన్న కంటైనర్ ఐరన్ ఓర్ ఉంచిన హ్యాష్ కవర్ నుండి విరిగిపోయింది. మొదట ఒక కంటైనర్ నీటితో నిండటంతో ముందు భాగం మరింత లోతుకు వెళ్ళింది. కళ్ళ ముందే అన్ని కంటైనర్స్ ఒక్కటొక్కటిగా నీళ్లలో మునిగిపోయాయి. బ్రిటన్లో అతిపెద్ద షిప్ అయిన డర్బిషైర్ పెసిఫిక్ మహాసముద్రం చీకటి లోతుల్లో మునిగిపోయింది. ఎంక్వైరీ రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు బ్రిడ్జ్ క్లాస్ షిప్స్ను నిర్మించిన కంపెనీ వాటి బోసన్ స్టోర్ సమీపంలో పగులు ఉన్నాయని, హ్యాచ్ కవర్లు సన్నగా ఉన్నాయని, రూల్స్కి అనుగుణంగా అస్సలు నిర్మించలేదని తెలిసింది. మొదట కుటుంబాలు ఓడ నిర్మాణంలో ఫెయిల్యూర్ ఉందని భావించాయి. కానీ ఎంక్వైరీలో పెద్ద డిజైన్ లోపం లేదని, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఈ గొప్ప స్టీల్ కూట మునిగిపోయిందని తేలింది. 1970లో ప్రతి సంవత్సరం అనేక షిప్స్ మునిగిపోయేవి. ఆఫీసర్స్కు ఇది సాధారణం, నెంబర్స్ ఆటగా ఉండేది. కానీ డర్బిషైర్ కుటుంబాలు తమ ప్రైవేట్ ఎంక్వైరీతో షిప్పింగ్ ఇండస్ట్రీను భయపెట్టాయి. ఆ తర్వాత కొత్త షిప్ డిజైన్స్ వచ్చాయి. రూల్స్ కఠినంగా చేశారు. సేఫ్టీ చెక్స్ పైన దృష్టి పెట్టారు. వాళ్ళు ఒక షిప్ని మాత్రమే కనుక్కోలేదు, మొత్తం షిప్పింగ్ ఇండస్ట్రీని మార్చమని ఒత్తిడి చేశారు. వాటర్ అడుగున 4 కిలోమీటర్ల లోతులో సైలెంట్గా పడి ఉన్న ఎంవి డర్బిషైర్ కారణంగా ఈరోజు షిప్పింగ్ ఇండస్ట్రీలో అనేక రూల్స్ ఏర్పడ్డాయి. అలా ఈ అదృశ్యమైన షిప్ ఈరోజు షిప్పింగ్ ఇండస్ట్రీలో ఒక మార్పుని తీసుకొచ్చింది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి.